सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा విద్విషావహై. సహనావవతు, భగవంతుడు మన ఇద్దరిని, గురువును శిష్యుడిని కలిపి రక్షించుగాక. సహనౌ భునక్తు, మన ఇద్దరినీ కలిపి పోషించుగాక జ్ఞానంతో ఆహారంతో. సహవీర్యం కరవావహై, మన ఇద్దరము కలిసి గొప్ప శక్తి సామర్థ్యాలతో పనిచేద్దాం. తేజస్వినావధీతమస్తు, మనము చదువుకున్న విద్య తేజస్సుతో ప్రకాశవంతంగా విరాజిల్లుగాక. మా విద్విషావహై, మన ఇద్దరి మధ్య ఎప్పుడు ద్వేషం లేదా ఈర్ష్య ఉండకూడదు. ఓం సహర్ష శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. సహస్ర శీర్షం, వేలాది తలలు గలవాడు, దేవం ప్రకాశిస్తున్నవాడు, విశ్వాక్షం సమస్తాన్ని చూస్తున్నవాడు, విశ్వ శంభువం యావత్ ప్రపంచానికి మంగళకరుడు, విశ్వం ప్రపంచమై ఉన్నవాడు, అక్షరం నాశనం లేనివాడు, పరమపదం అత్యున్నత స్థితి అయినవాడు, నారాయణ దేవం నారాయణుడనే దైవాన్ని, వేలాది తలలు గలవాడు, ప్రకాశిస్తున్నవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు, యావత్ ప్రపంచానికి మంగళకరుడు, నాశం లేనివాడు, అత్యున్నత స్థితి అయినవాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను. విశ్వతపరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషః తద్ విశ్వం ఉపజీవిత. విశ్వతః, ఈ విశ్వానికన్నా, పరమాత్ ఉన్నతుడు, నిత్యం నిత్యుడు, విశ్వం ఈ ప్రపంచంగా ఉంటున్నవాడు, హరిం భక్తుల కష్టాలను బాపువాడు, నారాయణం నారాయణుణ్ణి, విశ్వమే వేదం పురుషం ఈ కనిపించే జగమంతా ఆ పురుషుడే పరమాత్మ, తదు విశ్వం ఉపజీవతి ఈ సమస్త ప్రపంచం ఆ పరమాత్ముని మీద ఆధారపడి జీవిస్తుంది. ఈ సృష్టి అంతటికంటే పరమైనది, శాశ్వతమైనది. ఈ కనిపించే సమస్త విశ్వం నారాయణ స్వరూపమే, అందరి పాపాలను హరించే హరియే. ఈ కనిపించే జగమంతా ఆ పురుషుడే పరమాత్మే. ఈ సమస్త ప్రపంచం ఆ పరమాత్ముని మీద ఆధారపడి జీవిస్తుంది. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. విశ్వస్య విశ్వానికి, పతిం నాథుడు, ఆత్మ ఈశ్వరగుం జీవులకు ఈశ్వరుడు, శాశ్వతగుం శాశ్వతుడు, అచ్యుతం వినాశం లేనివాడు, శివం మంగళ స్వరూపుడు, మహాజ్ఞేయం విశిష్టంగా తెలుసుకోవలసినవాడు, విశ్వ ఆత్మానం అన్నిటికీ ఆత్మగా ఉన్నవాడు, పరాయణం శరణు పొందదగిన శ్రేష్ఠుడు, నారాయణం నారాయణుణ్ణి. విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళ రూపుడు, వినాశం లేనివాడు, విశిష్టంగా తెలుసుకోవలసినవాడు, సమస్తానికి ఆత్మై ఉన్నవాడు, శరణు పొందదగిన ఉత్కృష్టుడైన నారాయణ్ణి ధ్యానిస్తాను. నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః. నారాయణ పరః జ్యోతి, సాక్షాత్తు నారాయణుడే పరం జ్యోతి. నారాయణ పరః ఆత్మ, నారాయణుడే పరమాత్మ. నారాయణ పరం బ్రహ్మ, నారాయణుడే పరబ్రహ్మం. నారాయణ పరః తత్వం, నారాయణుడే పరతత్వం. నారాయణ పరః ధ్యాత, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే. నారాయణ పరః ధ్యానం, నారాయణుడే శ్రేష్టమైన ధ్యానం. నారాయణుడే పరంజ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్వం. ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే, నారాయణుడే ఉత్కృష్టమైన ధ్యానం. యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. జగత్సర్వం ప్రపంచమంతటా
యచ్చ కించిత్ కానవచ్చేది కొంచెమైనా ఏదైనా, దృశ్యతే అంటే కానవచ్చేది, శ్రూయతే అపి వా అంటే వినబడేది లేక ఏదైనా, తత్సర్వం ఆ సమస్తం, అతః లోపల, భై ష వెలుపల, వ్యాప్య పరివ్యాపించి, నారాయణ నారాయణుడు స్థితః ఉంటున్నాడు. ఈ ప్రపంచమంతటా కనిపిస్తున్నది ఏదైనా, వినిపిస్తున్నది ఏదైనా, వాటన్నింటి లోపల వెలుపల పరివ్యాపించి నారాయణుడే నెలకొని ఉన్నాడు. అనంతం అవ్యయం కవిగుం సముద్రేయంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యదో ముఖం. అనంతం అనంతమైన, అవ్యయం వినాశం లేనిది, కవిగుం సర్వజ్ఞుడు, సముద్రే సంసార సాగరంలోని, అంతం అంతాన ఉండువాడు, విశ్వశంభువం యావత్ విశ్వానికి మంగళకరుడు, హృదయం చ అపి హృదయంలో, అధోముఖం అధోముఖంగా, పద్మకోశ ప్రతీకావగం తామర మొగ్గల, అనంతుడు అవినాశుడు సర్వజ్ఞుడు సంసార సాగర అంతాన ఉండేవాడు, యావత్ ప్రపంచానికి మంగళకరుడైన నారాయణుణ్ణి అధోముఖమైన తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను. అధో నిష్ఠా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. నిష్ఠ్యా కంఠం వద్ద, అధః క్రింద, నాభ్యాం నాభికి, ఉపరి పైన, వితస్యాహ అంతే జానెడు దూరంలో, తిష్టతి ఉన్నది, విశ్వస్య ప్రపంచానికి అంతటికి, మహత్ విశిష్టమైన, ఆయతనం ఆవాసస్థానం, జ్వాలమాలాకులం దీపశిఖల వరుసతో ఆవృతమైనట్లు, భాతి ప్రకాశిస్తున్నది. హృదయం గురించి చెప్పబడింది. లబ్డబ్ అను కొట్టుకు ఉంటున్న భౌతిక హృదయం కాదు ఇది. భౌతిక హృదయమే అయినప్పుడు స్థానాన్ని గురించి ప్రస్తావింప అవసరం లేదు. అది ఎక్కడ ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. ఇది పారమార్థిక హృదయం. దీనికి 3 లక్షణాలు. 1, నాభికి జానెడు దూరంలో ఉంది. భౌతిక హృదయము అంతే దూరంలో ఉంది, కానీ అది కాస్త ఎడమవైపుగా ఉంది. కానీ ఆధ్యాత్మిక హృదయము మధ్యలో ఉంది. 2వది దీపశిఖల వరుసతో ఆవృతమై ఉంది. 3వది ఆ హృదయము దేదీప్యమానమైనది. ఈ 3 లక్షణాలు భౌతిక హృదయానికి వర్తించవు, కానీ దీనిని మనం గ్రహించుకున్నప్పటికీ అది అక్కడ ఉండనే ఉంది. సంతతగుం శిలాభిస్తు లంబత్యా కోశ సన్నిభం తస్యాంతే శుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆకోశ సన్నిభం తామర మొగ్గ వంటి హృదయము, సంతతము నలువైపులా, శిలాభి నాడులతో, లంబతి వ్రేలాడుచున్నది, తస్య దాని, అంతే లోపల, సూక్ష్మం సూక్ష్మమైన, సుశిరం ఆకాశము, సర్వం అంతా, తస్మిన్ దానిలో, ప్రతిష్ఠితం నెలకొని ఉంది. తామర మొగ్గ వంటి హృదయము నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మ ఆకాశం ఉన్నది, అంతా దానిలో నెలకొని ఉన్నది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్ విభజంతిష్టన్నాహారమజర కవిః. తస్య దాని మధ్యలో, విశ్వార్చిః సర్వత్రా ప్రకాశిస్తూ, విశ్వతోముఖః అన్ని దిశలా వ్యాపిస్తున్నట్లు, మహోన్నతమైన, అగ్ని సహ ఆ అగ్ని, అగ్రబుక్ మొట్టమొదట భుజించే ఆహారాన్ని, విభజించి ఇచ్చినట్లు, తిష్టన్ దృఢమైనదిగా, అజర పాత పడనిదిగా, కవిహి అన్నిటిని చూసేదిగా, సర్వత్రా ప్రకాశిస్తూ అన్ని దిశలా వ్యాపిస్తూ ఉన్న మహోన్నతమైన అగ్ని ఆకాశానికి నడుమన ఉంది. ప్రాణము అయిన అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, ఆహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనదిగాను, పాత పడనిదిగాను, అన్నింటినీ చూసేదిగాను ఉన్నది.
తిర్యగూర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైనిశిక అనీయోర్ధ్వా వ్యవస్థితః. తస్య ఆ ప్రాణం యొక్క రశ్మయః కిరణాలు తిర్యక్ అడ్డదిడ్డంగాను ఊర్ధ్వం ఊర్ధ్వంగాను అధః అధోముఖంగాను శాయి వ్యాపించి సంతత ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నాయి. ఆపాద తల మస్తకః పాదం నుండి తల వరకు స్వం దేహం తన శరీరాన్ని సంతాపయతి వెచ్చగా ఉండేట్లు చేస్తుంది. తస్య దాని మధ్యే నడుమ అనీయః అను ప్రమాణమైన వైనిశిక అగ్నిజ్వాల ఊర్ధ్వ ఊర్ధ్వముఖంగా వ్యవస్థితః అమరి ఉంది. ఆ ప్రాణం యొక్క కిరణాలు అడ్డదిడ్డంగా ఊర్ధ్వంగా అధోముఖంగా ప్రసరిస్తూ సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. పాదం నుండి తల వరకు తన శరీరాన్ని వెచ్చగా ఉండేటట్లు చేస్తుంది. దీని మధ్య అనుప్రమాణమైన అగ్ని జ్వాల ఊర్ధ్వముఖంగా అమరి ఉంది. నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేకేవ భాస్వర నీవారశోకవత్తన్వి పీత భాస్వతి అనూపమా. నీలతో యద మధ్యస్థాత్ నీలమేఘం మధ్య నుండి భాస్వర ప్రకాశించే విద్యుత్ లేఖాయువ మెరుపుతీగ వలె నీవార శూకవత్ వరి మొలకల తన్వి సన్నమైనదిగా పీత బంగారు రంగుగా అను ఉపమా అణువుల సూక్ష్మమైనదిగా భాస్వతి భాస్వతి ప్రకాశిస్తూ ఉంది. కారు మేఘం మధ్య నుండి వెలుగుని విరజిమ్మే మెరుపుతీగల వరి మొలకల సన్నమైనదిగా బంగారు ఛాయగాను అణువుల సూక్ష్మమైనదిగాను ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. తస్యాహ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్. తస్యాహ ఆ శిఖాయ జ్వాల యొక్క మధ్యే మధ్యలో పరమాత్మ వ్యవస్థితః నెలకొని ఉన్నాడు. సహ ఆయనే బ్రహ్మ బ్రహ్మ, సహ ఆయనే శివ శివుడు, సహ ఆయనే హరి విష్ణువు, సహ ఆయనే ఇంద్ర ఇంద్రుడు, సహ ఆయనే అక్షర అవినాశి, స్వరాట్ స్వప్రకాశమానుడు, పరమః ఆయన కంటే అధికుడు ఎవరూ లేనివాడు. ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు, ఆయన అవినాశి స్వప్రకాశమానుడు, ఆయన కంటే అధికుడు ఎవరు లేనివాడు. ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఋతం కనబడే వస్తువులను అందంగాను, సత్యం దృశ్యానికి ఆధారంగాను ఉన్న పరం బ్రహ్మ పరబ్రహ్మాన్ని, పురుషం ప్రతి శరీరమంతటా నిండినవాణ్ణి, కృష్ణ పింగళం నల్లని మేను విష్ణువు, తెల్లని మేను శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, ఊర్ధ్వరేతం పరిపూర్ణ పవిత్రుడు, విరూపాక్షం త్రినేత్రుణ్ణి, విశ్వరూపాయ వై సమస్తాన్ని తన స్వరూపంగా గ్రహించిన వాణ్ణి నమో నమః పదే పదే నమస్కరిస్తాను. కానవచ్చే వస్తుజాతాన్ని అందంగాను, దృశ్యానికి ఆధారంగాను ఉన్న భగవంతుణ్ణి, ప్రతి శరీరమంతటా నిండి ఉన్నవాణ్ణి, నల్లని మేని విష్ణువు, తెల్లని మేని శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుణ్ణి, త్రినేత్రుణ్ణి, సమస్తాన్ని తన స్వరూపం పరిగ్రహించిన వాణ్ణి పదే పదే నమస్కరిస్తాను. ఓం నారాయణాయ విద్మయే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణాయ నారాయణుణ్ణి, విద్మయే తెలుసుకుందాం, వాసుదేవాయ వాసుదేవుణ్ణి, ధీమహి ధ్యానిద్దాం, తద్విష్ణు ఆ విష్ణువు, నహ మనలను, ప్రచోదయాత్ ప్రేరేపించుగాక. నారాయణ్ణి తెలుసుకుందాము, అందు నిమిత్తము ఆ వాసుదేవుణ్ణి ధ్యానిద్దాము, ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నంలో ప్రేరేపించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.